అందరికీ నమస్కారం. ఈ వైసీపీ నాయకులకి మహిళలంటే ఇంత చులకన భావమా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మహిళల్ని డిగ్రేడ్ చేస్తూ ఎలాంటి మాటలు మాట్లాడారో, ఎలాంటి వీడియో కాల్స్ చేశారో రాష్ట్రం అంతా కూడా చూసాం. ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా వీళ్ళకి ఏ మాత్రం అధికారం మతం తగ్గలేదు. తల్లిని చెల్లిని గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి షర్మిల పైన అత్యంత దుర్మార్గంగా ఏ విధంగా ట్రోల్స్ చేయించాడో మనందరం కూడా చూసాం. అలాంటి జగన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఇలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంతకంటే మంచి మాటలు ఎలా మాట్లాడతారు? ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య, తన కూతురు లాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి. రేపు మా గురించి మాట్లాడితే నువ్వు ఏం సమాధానం చెప్తావు వీటికి అని చెప్పి, అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా లోకానికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వెంటనే క్షమాపణ చెప్పు, లేదంటే మహిళల సత్తా ఎలా ఉంటుందో చూద్దు కానీ. జాగ్రత్త.